నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేసి వైద్య కళాశాల యొక్క స్థాపన, నిర్వహణ, సిబ్బంది నియామకాలు, ప్రమాణాలు, అడ్మిషన్ల ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఈ రోజున నీట్ పాస్ అయిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఒక వాట్సాప్ గ్రూపు ప్రారంభించడం జరిగింది. వాట్సాప్ గ్రూప్తో పాటు ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి జూమ్ మీటింగు ద్వారా తల్లిదండ్రులతో, విద్యార్థులతో ప్రత్యక్షంగా చర్చించి వారికి సలహాలు, సూచనలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాను. అంతేకాకుండా నీట్ పాస్ అవ్వని విద్యార్థులు, ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన వారు, ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులు అడ్మిషన్లు రానివారు ఏ కోర్సు చదివితే ప్రైవేటు, గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయనే సమాచారాన్ని కూడా ఈ జూమ్ మీటింగ్ ద్వారా అందించడం జరుగుతూ ఉంది. సాంప్రదాయ కోర్సులలో అడ్మిషన్లు పొందే కంటే, సాంప్రదాయ కోర్సులు అంటే అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్, ఫార్మసీ, బయోటెక్నాలజీ, ఫిజియోథెరపీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఫారెన్సిక్ ఇలాంటి కోర్సులలో అడ్మిషన్లు పొందే కంటే నూతనంగా మనకు అందుబాటులో వచ్చిన కోర్సులు, ఆడపిల్లలైతే బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చేస్తే ప్రైవేటు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. మగపిల్లలు, ఆడపిల్లలు కూడా బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ ప్రతిభ ఆధారంగా, ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా ఈ అడ్మిషన్లు నిర్వహించబడుతున్నాయి. కనుక సాంప్రదాయ కోర్సుల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కడ కనపడటం లేదు. ఇవే కాకుండా ఎంబీబీఎస్, బీడీఎస్ రాకపోతే ఆయుర్వేదము, హోమియోపతి, యునాని వీటిలలో కూడా మంచి భవిష్యత్తు ఉంది. నీట్తో సంబంధం లేకుండా డాక్టర్ కోర్సు ఒకటి ఉన్నది. దాని పేరు BNYS, బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగా సైన్సెస్, BNYS. అది కూడా డాక్టర్ కోర్సు. 4.5 ఏళ్ళు చదువు, సంవత్సరం పాటు ఇంటర్న్షిప్, ఎంబీబీఎస్తో సమానంగా ఉద్యోగ అవకాశాలు, సమానంగా జీతము, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాలు. అటువంటి BNYS కోర్సు నీట్తో సంబంధం లేకుండా, ఎంసెట్తో సంబంధం లేకుండా ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా కూడా కేటాయించే అవకాశం ఉంది. ఈ న్యాచురోపతి యోగా కాలేజీలు హైదరాబాదులో బేగంపేటలో ఒకటి ఉన్నది. 2 ప్రైవేటు యోగా న్యాచురోపతి కాలేజీలు, ఒకటి గుంతకల్లో 100 సీట్లతో, మరొకటి బాపట్ల సమీపంలో పివి పాలెంలో మరొక 100 సీట్లతో ప్రైవేటు న్యాచురోపతి యోగా కాలేజీలు ఉన్నాయి. అందువలన మనము బైపీసీ పాస్ అయినప్పుడు కోటి విద్యలు కూటి కొరకే అనే విధంగా ఏ కోర్సు చదివితే మనకు ఉద్యోగం వస్తుందనేదే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని అటువంటి కోర్సును ఎంపిక చేసుకోవటానికి నా వంతు నా సలహాలు, సూచనలు అందిస్తాను. అలాగే ప్రతిరోజు 8 గంటల నుంచి ఈ సలహా సంప్రదింపులు ఒక 2 గంటల పాటు జరుగుతూ ఉంటుంది. డిసెంబర్ నెలాఖరు వరకు కూడా కొనసాగుతుంది. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇది కొనసాగుతూ ఉంటుంది. ఎవరైనా జూమ్ మీటింగ్లో వినాలన్నా, సూచనలు తీసుకోవాలన్నా నా వాట్సాప్ నంబర్లో నాకు జూమ్ లింక్ పంపండి అని ఒక మెసేజ్ పంపండి. వాట్సాప్లో పంపండి మెసేజ్. వాట్సాప్లో జూమ్ లింక్ పంపండి అని మెసేజ్ పంపండి, మీకు పంపిస్తాను. ఆ విధంగా మీరు
ప్రతిరోజు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎంబీబీఎస్ ఏ కాలేజీలు ఎంపిక చేసుకోవాలి, ఏ రాష్ట్రంలో ఎంపిక చేసుకోవాలి, వివిధ కేటగిరీలు ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, డీమ్డ్ యూనివర్సిటీలు, ఎన్ఆర్ఐ సీట్లు, తర్వాత అడ్మిషన్ల ప్రక్రియ 4 రౌండ్లలో జరుగుతుంటుంది. ఇది అంత సులభం కాదు. 1వ రౌండు, 2వ రౌండు, 3వ రౌండు, 4వ రౌండు. మొదటి రౌండ్లో చేరితే 2వ రౌండ్లో మారచ్చా లేదా, ఇలాంటి అనుమానాలు అనేక ఉంటాయి. కనుక మీరు దరఖాస్తు నింపేటప్పుడు మీకు ఏ కాలేజీల్లో ఎలా నింపాలి, ఎన్ని ఆప్షన్స్ పెట్టాలని, మనకు భారతదేశంలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, అన్ని కాలేజీలకు ఆప్షన్స్ పెడితే మీకు సీట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కనుక అన్ని కాలేజీలకి దాదాపు ఒక 700 కాలేజీలకి మీరు ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం 18 జూలై రోజున సుప్రీంకోర్టు తీర్పు విడుదల కాబోతా ఉంది. నీట్ పరీక్ష మళ్ళీ జరుగుతుందా లేదా అనేది కొంతమంది తల్లిదండ్రులకు, విద్యార్థులకు అనుమానం ఉంది. నీట్ పరీక్ష మళ్ళీ జరగదు. ఎందుకంటే నీట్ పేపర్ ఎక్కడా కూడా సోషల్ మీడియాలో లీక్ అయినట్టు ఆధారాలు లేవు. సుప్రీంకోర్టు ఖరాఖండిగా చెప్పింది, నీట్ ప్రశ్నాపత్రము సోషల్ మీడియాలో లీకు కాకపోతే నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించే అవకాశం లేదు అన్నారు. అందువల్ల 18వ తారీఖు సుప్రీంకోర్టు తుది తీర్పిచ్చి అదే రోజు లేదా మరుసటి రోజు అడ్మిషన్ల ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదలవుతుంది. నోటిఫికేషను కేంద్ర ప్రభుత్వం వారు సెంట్రల్ కోటాలో ప్రతి గవర్నమెంట్ కాలేజీలో ఉండే 15% సీట్లకు, అలాగే దేశవ్యాప్తంగా ఉండే 58 డీమ్డ్ యూనివర్సిటీల అనుబంధంగా ఉండే మెడికల్ కాలేజీలు అడ్మిషన్ల కొరకు, కేంద్ర ప్రభుత్వము నిర్వహించే ఎయిమ్స్ సంస్థలు 22 ఎయిమ్స్లో అడ్మిషన్ల కొరకు, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీలకు అనుబంధంగా కొన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఉదాహరణకు బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి. అలాంటి వాటి అడ్మిషన్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము నిర్వహించడం జరుగుతుంది. ఈ సెంట్రల్ కోటా అడ్మిషన్లు జరుగుతున్న సమయంలో సమాంతరంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభిస్తాయి. ప్రతి రాష్ట్రానికి మనం విడివిడిగా అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 10 సంవత్సరాలు పూర్తయింది. ఆంధ్ర వారికి తెలంగాణలో సీట్లు ఉండవు, తెలంగాణ వాళ్ళకి ఆంధ్రాలో సీట్లు ఉండవు. విజయవాడలో ఉండే సిద్ధార్థ మెడికల్ కాలేజీలో గతంలో తెలంగాణకున్న 36% ఆ కోటా సీట్లు ఇక మీదట ఉండవు. ఆ విధంగా ఆంధ్ర వాళ్ళు ఆంధ్రకే పరిమితము, తెలంగాణ వాళ్ళు తెలంగాణకే పరిమితం. అయితే కొంతమంది తల్లిదండ్రులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తుంటే విద్యార్థి ఒక రాష్ట్రంలో చదివినా వాళ్ళు నాన్ లోకల్గా సీటు దరఖాస్తు చేసే అవకాశం ఉన్నది. కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఇతర రాష్ట్రాల్లో కూడా మేనేజ్మెంట్ల సీట్ల కొరకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 23 సంవత్సరంలో 5 మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి అనుమతులు వచ్చాయి. అవి ఎక్కడొచ్చినాయి అంటే విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల. అయితే ఆ వచ్చిన ఒక్కొక్క కాలేజీలోనూ 150 సీట్లలో 5 కాలేజీలో 750 సీట్లలో 375 సీట్లను అవి ఎక్కువ ఫీజుకు కేటాయించే విధంగా ప్రభుత్వం ఆనాటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 50% సీట్లు మెరిట్ మీద కేటాయించారు. 35% సీట్లను ప్రైవేట్ కాలేజీల మాదిరిగా బి కేటగిరీ అని పెట్టి 35% సీట్లు, ఒక్కో సీటు సంవత్సరానికి 12 లక్షల ఫీజు కట్టే విధంగా 5 సంవత్సరాలు 60 లక్షల ఫీజుకి
నిర్ధారించడం జరిగింది. 15% ఎన్ఆర్ఐ కోటా అని పెట్టి సంవత్సరానికి 20 లక్షల చొప్పున 5 సంవత్సరాలు ₹1,00,00,000 ఫీజుతో 375 సీట్లను మార్కులు తక్కువ వచ్చి డబ్బులు పెట్టి కొనుక్కునేవారికి కేటాయించడం జరిగింది. ఇక ఈ విద్యా సంవత్సరంలో గత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 మెడికల్ కాలేజీలకు దరఖాస్తు చేసింది. ఎక్కడంటే రాయలసీమలో మదనపల్లి, ఆదోని, పులివెందల, ఆంధ్ర ప్రాంతంలో పాడేరు, మార్కాపురం. ఈ 5 కాలేజీలు దరఖాస్తు అయితే కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ మెడికల్ కమిషన్ పెట్టారు, కానీ నిధులు కేటాయించలేదు, భవనాలు పూర్తి కాలేదు, అక్కడ సిబ్బంది నియామకాలు జరగలేదు, అరకొర వసతులతో ఉంది. జూన్ నెలలో నేషనల్ మెడికల్ కమిషన్ కమిటీలు వచ్చి తనిఖీ చేసి ఈ 5 కొత్త మెడికల్ కాలేజీలు భవన పనులే పూర్తి కాలేదు, సిబ్బంది లేరు. కనుక ఈ విద్యా సంవత్సరం 24 విద్యా సంవత్సరంలో కొత్తగా ప్రతిపాదించిన 5 మెడికల్ కాలేజీలకి అడ్మిషన్లు ఇవ్వటం సాధ్యపడదని లిఖితపూర్వకంగా తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అందువల్ల ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా ఆంధ్రప్రదేశ్లో కొత్త మెడికల్ కాలేజీలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇదంతా కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తప్పిదం. దరఖాస్తు పెట్టారు, టెండర్లు పిలిచారు, కాంట్రాక్టర్ నియమించారు. కాంట్రాక్టర్ చేసిన పనికి డబ్బు ఇవ్వని కారణం వల్ల, నిధులు విడుదల కాని కారణం వల్ల ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న చందాన భవన నిర్మాణాలు పూర్తి కాని అటువంటి కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి ఇవ్వదు. కనుక ఈ విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు పెరిగే అవకాశం లేదు. కనుక తల్లిదండ్రుల అభ్యర్థన ఏంటంటే, గత ప్రభుత్వం అనాలోచితంగా మెరిట్ సీట్లను ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అమ్మకానికి పెట్టారనే ఆరోపణలు, వాళ్ళు అభియోగాలు చేస్తున్న తరుణంలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ సీట్లు ఉన్నాయి. అక్కడున్న గవర్నమెంట్ కాలేజీలు ఎక్కడా కూడా ఇలాంటి సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు, ఎన్ఆర్ఐ సీట్లు లేవు. కనుక ఈ విద్యా సంవత్సరంలో ఎలాగో కొత్త మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్లో రావు. కనుక ఆ 375 సీట్లు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందో, అమ్మటం వల్ల వచ్చేది ఎంత? 40 కోట్లు సంవత్సరానికి. ఆ 40 కోట్లు వైద్య ఆరోగ్య శాఖ వార్షిక బడ్జెట్ 8,000 కోట్లు. 8,000 కోట్ల వార్షిక బడ్జెట్లో 40 కోట్లు ఏ మూలకు? కనుక ప్రభుత్వము ప్రతిభను ప్రోత్సహిస్తూ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ల అమ్మకానికి పెట్టడం ఎంతవరకు సమంజసం పునరాలోచించమని ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు, అభ్యర్థనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు, ఎన్ఆర్ఐ సీట్లు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా వాటిని రద్దు చేసి ఆ సీట్లన్నీ కూడా ప్రతిభ కలిగిన విద్యార్థులకు వచ్చేలా చేశారు. కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించి గవర్నమెంట్ 5 మెడికల్ కాలేజీలో ఎన్ఆర్ఐ సీట్లు, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేస్తారా అనే అంశం కోసం తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా 18 జూలై తర్వాత ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం నీట్ పాస్ అయిన వారికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయబోతా ఉంది. సమాంతరంగా తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్లోను, అలాగే తెలంగాణలో డాక్టర్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వారు 2 కూడా విడివిడిగా సమాంతరంగా నోటిఫికేషన్లు జారీ చేస్తారు. ఇంకా మీకేమైనా అనుమానాలున్నా, సలహాలు, సంప్రదింపులున్నా జూమ్ మీటింగ్లో సాయంత్రం 8 గంటల తర్వాత మీరు నా యొక్క సలహా సంప్రదింపులు పొందటానికి సిద్ధంగా ఉండండి. నా వంతు నాకు తెలిసిన సమాచారం అంతా కూడా మీకు అందించటానికి మీరందరూ కూడా అడ్మిషన్లు పొంది విజయవంతంగా ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేయాలని ఆకాంక్షిస్తున్నాను.